మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-12 వచనాలు ధ్యానించుకుంటాం. ఆ దినముల యందు బాప్తిజమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమము వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు. మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిజమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిజమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మత్తయి క్రీస్తు జీవితంలో దాదాపు 30 ఏళ్ళు ముందుకు వెళ్ళి తన పరిచర్యను ఆరంభించబోయే సమయం గురించి రాస్తున్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఇతర రిఫరెన్సులు చూడండి. యూదయ అరణ్యం అంటే జెరూషలేం, బెత్లెహేముకు తూర్పుగా ఉన్న ఎడారి ప్రాంతం. అది యొర్దాను నది మృత సముద్రం వరకు విస్తరించింది. పశ్చాత్తాపం అంటే మారు మనస్సు, పశ్చాత్తాపపడడం అనేవి బైబిల్లో అతి ప్రాముఖ్యమైన మాటలు. ఈ రెండు పద రూపాలు బైబిల్లో 70 కంటే ఎక్కువ సార్లు కనిపిస్తున్నాయి. పశ్చాత్తాపం అంటే మనసు, హృదయం పూర్తిగా మారడం, దానివల్ల ప్రవర్తనలో మార్పు కలగడం. యోహాను, యేసుప్రభు, ఆయన శిష్యులు ఈ పదాన్ని వాడిన అర్థం ఇది. చెడు తలంపుల నుండి, చెడు క్రియల నుండి దేవుని వైపుకు తిరిగి ఆయన వాక్కును, ఆయన సంకల్పాన్ని తమ జీవన సూత్రంగా స్వీకరించడం. బైబిల్ వర్ణించే నిజమైన పశ్చాత్తాపము అంటే మారు మనసు ఒక వ్యక్తిలో తాను చేసిన పాపాలకు విచారాన్ని కలిగిస్తుంది. పాపం నుంచి విడుదల కావాలన్న కోరికను పుట్టిస్తుంది. క్రీస్తును నిరాకరిస్తున్న వారి విషయంలోనైతే వారి పాపాల నుంచి ఆయన వైపునకు తిరిగి ఆయన్ను ప్రభువుగా, రక్షకుడుగా, విముక్తిదాతగా స్వీకరించడమే పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి
పాప విముక్తి, రక్షణలను స్వీకరించే నమ్మకానికి మధ్య సంబంధం ఉంది. పశ్చాత్తాపము లేని వ్యక్తికి నిజమైన నమ్మకం ఉండదు. అందువల్ల ఆ వ్యక్తికి పాప విముక్తి, రక్షణ లేదు. లూకా సువార్త అపోస్తలుల కార్యాలు రెఫరెన్సులు చూడండి. తన పాపాలన్నిటి నుంచి మళ్ళుకునేందుకు సమ్మతించని వ్యక్తికి తన పాపాల నుంచి విముక్తి, రక్షణ ఉండదు. ఇశ్రాయేలు ప్రజల పాపంలో, అపనమ్మకంలో మునిగి అభిషిక్తుణ్ణి అంటే యేసుక్రీస్తుని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు కాబట్టి యోహాను వారికి పశ్చాత్తాపాన్ని బోధిస్తున్నాడు. యెషయా 1:4 మొదలైన చోట్ల వర్ణించినట్లుగా ఉంది. వారి స్థితి, పశ్చాత్తాపం గురించి ఇతర రిఫరెన్సుల కోసం చూడండి. దగ్గరగా ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన రాజు యేసుప్రభు కనిపించి తన పరిచర్యను ఆరంభించనున్నాడు. పాత నిబంధన రోజుల్లో కంటే కొత్తగా ఘనంగా దేవుని రాజ్య ప్రత్యక్షం గురించి యోహాను చెప్తున్నాడు. 3వ వచనం, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకలు వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ మాటలు యెషయా 43లో ఉన్నాయి. ఆ వచనం క్రీస్తు రాకడ కోసం యోహాను సిద్ధపాటు పరిచర్య గురించినది. 4వ వచనం, ఈ యోహాను ఒంటె రోమాల బట్టలు తొడుక్కొని నడుముకు తోలుదట్టి కట్టుకునేవాడు. అతని ఆహారము మిడతలు, అడవి తేనె. అధిక ధర లేని మామూలు దుస్తులు, సాధారణమైన భోజనం, నిరాడంబమైన సామాన్య జీవిత విధానం ఇవే దేవుని నిజ ప్రవక్తలో సాధారణంగా కనిపించే లక్షణాలు. నేటి మత నాయకులు అనేక మందిలో కనిపిస్తున్న వస్తువాహనాల పట్ల మక్కువ, ఆడంబరాల పట్ల ప్రీతి, ధనాపేక్ష ఇలాంటి ఆ ప్రవక్తలలో కనిపించలేదు. 5-6 వచనాలు, ప్రజలు యెరూషలేము నుంచి, యూదయ అంతటి నుంచి, యోర్దాను ప్రాంతం అంతటి నుంచి యోహాను దగ్గరికి వచ్చారు. తమ పాపాలు ఒప్పుకుంటూ అతని చేత యోర్దాను నదిలో బాప్తిజం పొందుతూ ఉన్నారు. బాప్తిజం అనే పదము బాప్తిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. విశేష జనాదరణ పొందిన గ్రీకు, ఇంగ్లీష్ నిఘంటువు ఈ పదానికి తెలుగులో అనువదిస్తే ముంచడం, నిమగ్నం, మునిగేలా చేయడం, నీళ్ళల్లో తడపడం, నిమగ్నంగా చేయడం అని అర్థాలిస్తున్నది. ఈ నిఘంటువు ఆర్నాల్డ్ గింగ్రిచ్ అనే పండితులు రాసినది. మిగతా నిఘంటువులు దీనితో దాదాపు ఏకీభవిస్తున్నాయి. యోహాను ఇచ్చిన బాప్తిజం పశ్చాత్తాపానికి, పాపక్షమాపణకు సూచనగా ఉంది. అయితే అది వాటిని ఒక మనిషిలో కలిగించలేదు. మార్కు 1:4 మొదలైనవి కూడా చూడండి. బాప్తిజం కానీ, మరే నీటి సంస్కారం కానీ ఏ స్థలంలోనైనా పాపాన్ని తీసివేయదు, మనుషుల హృదయాలను మార్చదు. దేవుడు మాత్రమే అలా చేయగలడు. తన కుమారుణ్ణి నమ్మడం మూలంగా ఒక వ్యక్తి స్వీకరించినప్పుడు ఆయన ఆ వ్యక్తిలో అలా చేస్తాడు. యోహాను అపోస్తలుల కార్యాలు రిఫరెన్సులు చూడండి కిందున్నవి. 7వ వచనం, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. పరిసయ్యులు యూదుల్లో మతనిష్ట
సనాతన భావాలు గల ఒక మతశాఖ. వీరు క్రిందటి తరాల నుంచి సంక్రమించిన మత సంప్రదాయాలను, మోషే ధర్మశాస్త్రాన్ని నొక్కి నొక్కి చెబుతూ పొల్లుపోకుండా పాటించాలనేవారు. వీరిలో చాలామంది తామే న్యాయవంతులమని అనుకునేవారు. ఇతరుల కంటే తాము పవిత్రులమని, ఎవరితో కలవకుండా వేరుగా ఉండేవారు. పరిసయ్యుడు అనే పదం వేరుగా, ప్రత్యేకంగా ఉండడం అని అర్థాన్నిచ్చే హీబ్రూ పదం పరాష్ నుంచి వచ్చింది. వారి మాటలకు, చేతలకు పొంతన ఉండేది కాదు. వారి కపట భక్తిని యేసు ప్రభు తీవ్రంగా ఖండించాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో వీరు సాధారణంగా యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కనిపిస్తుంది. సద్దూకయ్యులు యూదుల్లో మరో శక్తివంతమైన మతశాఖ. వారి మత సిద్ధాంతాలు దేవుడు వెల్లడించిన సత్యాలపై ఆధారపడినవి కావు. అసలు వారు పాత నిబంధన స్పష్టంగా చెప్పిన కొన్ని సత్యాల్ని వ్యతిరేకిస్తూ ఉండేవారు. అపోస్తలుల కార్యాలు 23:8 చూడండి. వారు ఈ రోజుల్లో ఉన్న అనేక మంది క్రైస్తవుల్లాంటి వారన్నమాట. వీరిలో ఎక్కువ మంది యాజకుల శాఖకు చెంది యేసు ప్రభు కాలంలో ఆలయంలో ఆరాధనాధికారాలను నిర్వహిస్తూ ఉండేవారు. కానీ వారి మనసుల్లో మాత్రం దేవుని సంగతుల కంటే ఇహలోక విషయాలకే ఎక్కువ స్థానం ఉండేది. సద్దూకయ్యులు అనే పేరు పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. వీరినే యోహాను సర్పసంతానమా అని పిలుస్తా ఉన్నాడు. ఈ వ్యక్తుల గుణాన్ని గురించి గొప్ప గ్రహింపును దేవుడు యోహానుకి ఇచ్చాడు. వారి ఇశ్రాయేలు మత నాయకులు అయితే యోహాను దృష్టిలో, దేవుని దృష్టిలో కూడా విషసర్పాలు. జాతి జీవనంలోకి విషాన్ని ఎక్కించేవారు. అలాగే కొన్నిసార్లు అతి నీచులైన వ్యక్తుల్లో మత నాయకత్వంలో అత్యున్నత స్థానాలను ఎదుగుతారని బైబిల్ తెలియజేస్తున్నది. మధ్యలో ఉన్న రిఫరెన్సులు చూడండి. మత్తయి సువార్త 12:34 సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. 23:33 పాముల్లారా, విషసర్ప సంతానమా, మీరు నరక శిక్ష ఎలా తప్పించుకోగలరు? కీర్తనలు 58:4 నాగుపాము విషం లాంటి విషం వాళ్లకు ఉంది, వీళ్ళు చెవులు మూసుకొన్న చెవిటి పాము వంటి వాళ్ళు. కీర్తనలు 140:3 పాము నాలుకల్లాగా తమ నాలుకలకు పదును పెట్టుకుంటారు, వాళ్ళ పెదవుల క్రింద నాగు విషం ఉంది. రోమా 3:13 వారి గొంతు తెరిచి ఉన్న సమాధి, వారి నాలుకలతో మోసం చేస్తూ ఉన్నారు, వారి పెదవుల క్రింద నాగు విషం ఉంది. ఉగ్రత, ఆగ్రహం, తమ పాపాల నుంచి విడుదల, రక్షణ పొందని వారు తమ పాపాల కోసం దేవుని కోపాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. దేవుని కోపం గురించి రిఫరెన్సులు చూడండి. 8వ మారు మనసు, పశ్చాత్తాపానికి తగిన ఫలాలు వచ్చేలా చేసుకోండి. ఫలాలు అపోస్తలుల కార్యాలు 26:20 కూడా చూడండి. పశ్చాత్తాపానికి తగిన ఫలాలు అంటే చెడు పనులు చేయడం మానుకోవడం, మంచి చేయడం నేర్చుకోవడం, ఎవరికైనా కీడు చేస్తే అందుకు పరిహారం చెల్లించడం, దొంగిలించిన దాన్ని తిరిగి ఇచ్చివేయడం మొదలైనవి. టూకీగా చెప్పాలంటే ఇది నూతన జీవిత విధానానికి, పాత జీవితానికి వ్యతిరేకంగా జీవించే జీవితానికి దారితీస్తుంది. రిఫరెన్సులు చూడండి. 9వ అబ్రహాము మా తండ్రి అని భావించుకోకండి,
మీతో చెబుతున్నాను గదా! దేవుడు ఈ రాళ్ళను అబ్రహాము సంతానమయ్యేలా చేయగలడు. అబ్రహాం చరిత్ర ఆదికాండం 12 అధ్యాయం నుండి 25 అధ్యాయాల్లో రాసి ఉంది. యోహాను ఇక్కడ ఎత్తి చూపుతున్న పొరపాటు మతాన్ని అనుసరించే వ్యక్తులలోనూ సర్వసామాన్యంగా కనిపించేది. అంటే తాము ఒక మత శాఖకు, గుంపుకు చెందినవారం, లేక ఎవరన్నా ప్రసిద్ధుడైన మత నాయకుడికి, వంశానికి చెందినవారం కాబట్టి దేవుడు తమను అంగీకరిస్తాడని, తన ప్రజగా ఎంచుతాడని అనుకోవడం. అబ్రహాము దేవుని మనిషి. అలాగని అతని సంతానమంతా దేవుని మనుషులెలా అవుతారు? ఒక వ్యక్తి తల్లిదండ్రులు, తాతలు నిజ క్రైస్తవులైనంత మాత్రాన అతడు కూడా నిజ క్రైస్తవుడైపోడు. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి నమ్మకం, చర్యలు, లక్షణాలు ప్రాముఖ్యం గాని అతని పూర్వీకులు ఎలాంటి వారనేది కాదు. 10వ వచనం, ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు పెట్టి ఉంది. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది. దేవుడు ఆ జాతికి తీర్పు తీర్చనున్నాడని యోహాను ఉద్దేశం. అభిషిక్తుడు త్వరలో కనిపించబోతున్నాడు. ఇశ్రాయేల్ అనే అరణ్యంలో ప్రజలు చెట్ల లాంటి వారు. రెఫరెన్సులు చూడండి. అగ్ని అంటే మత్తయి ప్రకటన రిఫరెన్సులు చూద్దాం. మత్తయి సువార్త 7:19, మంచి పండ్లు కాయని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది. 13వ అధ్యాయం 42వ వచనం, వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనను, మూల భాషలో ఎవడైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడును. 21:8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకముతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో లేక నీళ్లతో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను లేక పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. యోహాను అభిషిక్తుడైన యేసు ప్రభువును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కంటే తానెంత తక్కువవాడో గుర్తించాడు. దేవుని నిజ సేవకులు తాము దేవుళ్ళలాగా ప్రవర్తించరు. తాము దేవుణ్ణని చెప్పుకోరు గాని దేవుని ఎదుట తుమ్ము ధూళిలాగా తమను తాము వినయభావంతో తగ్గించుకుంటారు. ఒక వ్యక్తి దేవునికి ఎంత దగ్గరైతే తన యోగ్యతను గురించి అంత తక్కువగా ఎంచుకుంటాడు. 1 తిమోతి 1:15లో పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే అంటున్నాడు పౌలు. యోబు 42:6లో అందుచేత నన్ను నేనే ఏవగించుకొంటున్నాను, దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపపడుచున్నాను అంటున్నాడు యోబు. ఇక్కడ యెషయా అంటున్నాడు, మేమందరం అపవిత్రుల్లాంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలె నాయను, మేమందరము ఆకువలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. యెషయా అంటున్నాడు. ఇర్మియా 3:25,
మనము మన తండ్రులు మన చిన్నతనం నుంచి ఈ రోజు వరకు మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా అపరాధాలు చేస్తూ వచ్చాం. గనుక సిగ్గుతో సాష్టాంగపడుదాం రండి. మన అవమానం మనలను కప్పుకోనివ్వండి. యేసయ్య ఒక సందర్భంలో యోహాను కంటే గొప్పవాడైన మనిషి ఎవరూ లేరు అని 11:11లో చెప్పాడు. అయితే క్రీస్తు చెప్పులు మోయడానికి కూడా తాను తగనని యోహాను ఉద్దేశం. తాను చేయగలిగినదల్లా నీళ్లల్లో బాప్తిజం ఇవ్వగలగడమే. క్రీస్తు అయితే దేవుని జీవమిచ్చే ఆత్మ పూర్ణతలోకి మనుషుల్ని తేగలడని అతనికి తెలుసు. యేసు ఇవ్వబోయే ఆత్మ బాప్తిజం లేకుండా నీటి బాప్తిజం ఎందుకు కొరగానిది. మనుషులకు ఆధ్యాత్మిక జీవాన్నిచ్చేది దేవుని ఆత్మే. రిఫరెన్సులు చూడండి. ఆత్మ బాప్తిజం గురించి అపోస్తలుల కార్యాలు 1:5లో కూడా ఉంది. దేవుని వాక్కును ప్రకటించే వారందరికీ ఆదర్శం యోహానే. డంబం, బడాయి, విలువైన వస్తువులు ఇలాంటివేవీ లేకుండా జీవించాడు. మత రాజకీయాల్లో తలదూర్చలేదు. పేరు ప్రతిష్టల కోసం, సంపదల కోసం ప్రాకులాడలేదు. వినయం, సాధు స్వభావం గలవాడే గాని సింహంలాగా ధైర్యశాలి. ప్రసంగికులంతా నొక్కి చెప్పవలసిన కొన్ని అమోఘ సత్యాలను నొక్కి చెప్పాడు. అంటే పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం, పశ్చాత్తాపపడి జీవిత విధానాన్ని మార్చుకోవలసిన అవసరం, వంశ చరిత్రను బట్టి గాక వ్యక్తిగతంగా దేవునితో సంబంధం, దుర్మార్గులపైకి రాబోయే దేవుని తీర్పులు, దేవుని నిజ ప్రజకు కలగబోయే దీవెనలు, అందరికంటే పైగా యేసుప్రభు ఆధిక్యత, పశ్చాత్తాపపడి క్రీస్తు శుభవార్తపై నమ్మకం పెట్టేవారికి దేవుని ఆత్మ అనుగ్రహించబడడం మొదలైన విషయాలు. 12వ వచనం, తన తూర్పార పట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం పూర్తిగా శుభ్రం చేస్తాడు. తన గోధుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని అగ్నిలో కాల్చివేస్తాడు. మలాకి 3:2-4 వచనాలు. అయితే ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలుగుతారు? ఆయన కనబడేటప్పుడు ఎవరు నిలబడి ఉండగలుగుతారు? ఆయన కంసాలి నిప్పులాంటివాడు, చాకలి సబ్బులాంటివాడు. వెండిని పరీక్షించి పుటం పెట్టి శుద్ధి చేసేవాడిలాగా కూర్చుంటాడు. వెండి బంగారాలను పుటం పెట్టే విధంగా ఆయన లేవి గోత్రికులను శుద్ధి చేస్తాడు. అప్పుడు వారు నీతి నిజాయితీ అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు. గతించిన రోజుల్లో పూర్వకాలంలో లాగే యూదావారు, జెరూసలేం నివాసులు చేసే నైవేద్యాలు యెహోవాకు అంగీకారంగా ఉంటాయి. అగ్ని అనే పదానికి మలాకి 3:2-4లో చెప్పినట్టుగా దేవుడు తన ప్రజలను శుద్ధి చేయడం గురించిన మాట కావచ్చు. అక్కడ నిప్పు అంటే వారి ఎముకల్లోకి చొరబడి సత్యం గురించి సాక్ష్యమివ్వడానికి చాలిన బల ప్రభావాలను ఇచ్చే దేవుని శక్తిని సూచిస్తున్నది. ఇక్కడ అగ్ని పాపానికి వ్యతిరేకంగా మండే దేవుని తీర్పుకు సూచన కావచ్చు. రిఫరెన్సులు చూడండి. గోధుమలకు దేవుని నిజ ప్రజలు, పవిత్రాత్మలో బాప్తిజం ఇవ్వడం, పొట్టుకు దేవుని నిజ ప్రజలు కానివారికి మంటల్లో బాప్తిజం ఇవ్వడం జరుగుతుంది. కీర్తన 1:4. కానీ దుర్మార్గులు అలా కాదు. వాళ్ళు గాలికి కొట్టుకుపోయే పొట్టులాంటి వారు. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు
మనకు తోడై ఉండి నడిపించునుగాక.